మనం ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకుందాం చూసేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకొని మూకిల్లో కొంచెం పసుపు వేసుకుందామండి. పావు స్పూన్ పసుపు వేసుకుని ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఉంచాము. ఆ ఎగ్స్ బాయిల్ చేసేసి ఘాట్లు పెట్టేసి ఉంచాము కదా, అవి అయితే అందులో వేసేసుకుందామండి. ఎగ్స్ కూడా వేసేసి కొంచెం 2 మినిట్స్ పాటు అటు ఇటు వేగేలాగా తిప్పేసుకుందామండి. 2 మినిట్స్ వేగిన తర్వాత మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎగ్స్ అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పెట్టేసుకుందామండి. ఈ ఎగ్ కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో అంతా అయిపోయిన తర్వాత చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ వేసేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒక 5 పచ్చిమిర్చి వేసుకుందాము. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకుని మిక్సీ చేసి పెట్టేసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా, అందుకని మిక్సీ చేసేసి కర్రీ అయితే చేస్తున్నాను నేను. కొంచెం ఒక 5 మినిట్స్ వేగాలండి. అవి వేగిన తర్వాత పచ్చిదనం పోయేదాకా ఉంచుకోవాలి. పచ్చిదనం పోయేదాకా ఉంచి చూడండి వేగిపోయింది. కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేదాకా ఉంచాలండి. అది కూడా చూడండి చక్కగా ఆయిల్ అయితే బయటకు తేలుతుంది. మనం ఒక 3 టమాటాలు అయితే మిక్సీ చేసి పెట్టేసుకుందామండి. అవి కూడా వేసేసుకుందాము. అవి కూడా మనం పచ్చిదనం పోయేదాకా ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దామండి. ఆయిల్ అంతా బయట తేలేదాకా. చూడండి బయటకు అయితే వచ్చేస్తుంది. అబ్బా భలే కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది చూడండి. అందులోనే ఒక పావు స్పూన్ మెంతులు వేసేసుకుందాం. మెంతులు వేసి తిప్పేసి మనం చింతపండు ముందుగా నానబెట్టుకుని పెట్టుకుందామండి. చిక్కగా తీసిన ఒక కొంచెము చింతపండు అయితే రసం వేసేసుకుందాము. చింతపండు రసము మెంతులు అందులో వేస్తాం కదా, అవి పులుపు మెంతులు స్మెల్ పట్టేదాకా ఒక 2-3 మినిట్స్ వేపేసుకున్నామండి. తర్వాత ధనియాల పొడి 1 స్పూను, కారం 2 స్పూన్లు, కొంచెం మసాలా అయితే వేసేసాము. వేసేసి తిప్పేసుకుందామండి. కొంచెం కారం పచ్చివాసన పోయేదాకా ఉంచుకుని తర్వాత మనం ఒక గ్లాసు వాటర్ అయితే వేసేసుకుందామండి. ఒక గ్లాసు వాటర్ వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి అబ్బా గ్రేవీ అయితే చాలా బాగా వచ్చేసిందండి. సూపర్గా స్మెల్ అయితే వస్తుంది. చాలా చాలా బాగుంది. చూడండి గ్రేవీ సరిపడా వచ్చింది. సాల్ట్ అయితే చాలలేదు, కొంచెం నేనైతే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. అందులోనే ఒక 7 ఎగ్స్ అయితే తీసుకున్నాను, వేసేసానండి. కొత్తిమీరను కూడా గార్నిష్ చేసేసుకుందామండి. ఇంతేనండి ఎగ్ కర్రీ, మసాలా ఎగ్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి.